ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు అందరికీ హృదయపూర్వక వందనాలు. క్రిస్మస్ మాసము నిన్నటి నుంచి ప్రారంభమైంది. అంటే ఇవాళ 26వ తారీఖు, నవంబరు 26. క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. క్రిస్మస్ అంటే క్రైస్ట్ మాస్ అని వాటికి సంబంధించిన రాబోయే రోజుల్లో మనము లోతుగా మాట్లాడుకుందాం. క్రైస్తవులకి ఇది ఒక ముఖ్యమైన, క్రైస్తవులు అనే బదులు యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించిన ప్రతి ఒక్కరికి ఇది పండుగ. అయితే ఈ పండుగని జరుపుకునే మాసం ఆరంభమైంది. ఇది సంతోషకారణమైనది, సంతోషహేతువైనది. ఎందుకంటే మనల్ని పాపం నుంచి, శాపం నుంచి విడుదల చేయడానికి రక్షకుడు ఉదయించినాడు అని మనం పాటలు పాడుకుంటూ దానిని మనము స్తుతి చేసుకుంటూ ప్రభు ప్రేమను బట్టి, ప్రభుని బట్టి మనము స్తుతించటము, ఆరాధించటము, ఇవంతా చాలా గొప్ప విషయాలు. ఎందుకంటే కృతజ్ఞత అనేది లేకపోతే అసలు మన విశ్వాసానికి, దేవుని ప్రేమకి అర్థం లేదు. కాబట్టి అది అలా ఉంచితే అసలు మనం ఎవరు? ఈ పూట మనము ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక అంశాన్ని మనం చర్చించుకుంటున్నాం కదా. ఈ అంశానికి మనము పెట్టుకునేటటువంటి పేరేంటంటే మనం ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి పోతాం. ఎక్కడి నుంచి వచ్చామనేదేమో బర్త్ డేట్, ఎక్కడికి పోతామనేదేమో డెత్ డేట్. ఈ మధ్య జరిగేటటువంటిది ఈ యొక్క జీవన కాలగమనం. సో ఎక్కడి నుంచి మేము వచ్చాం? మనకు తెలిసింది ఏంటి? తల్లి గర్భంలో నుంచి వచ్చాం. ఎక్కడికి పోతున్నాం? మనకు తెలిసింది ఏంటి? భూమిలో పాతి పెడతాం, మట్టిలో మట్టి అయిపోతాం. సో ఇదేనా మనం ఎవరు? మన పుట్టుకకి మన తల్లిదండ్రులే కారణమా, లేక ఇంకేదన్నా తెలియనటువంటి ఒక శక్తి ఉన్నదా? ఒకవేళ ఉంటే ఆ శక్తి పేరేంటి? అలాగే మనము చనిపోయినాక పాతి పెడుతున్నారు, మట్టిలో కలిసిపోతున్నాము. మన ఎముకలు, మన మాంసము అంతా మట్టిలో కలిసిపోయి కొంతకాలానికి మనం మట్టిగా మారిపోతున్నాం. మన అవశేషాలు, ఎముకలు ఉంటాయి, అవి కొంతకాలానికి పోతాయి. సో ఇదేనా? ఎందుకు పుట్టాము, ఎందుకు చనిపోయామో తెలియదు, ఎలా బ్రతుకుతున్నామో తెలుసు. కానీ ఈ పుట్టుకకి, ఈ మరణానికి కారణం ఏమిటి? ఎవరు? లేదా ఈ లోకరీతి అయినటువంటి మేధావులు అన్నట్టు ప్రకృతిలో జరిగేటటువంటి అనేకమైనటువంటి ఆ యొక్క మార్పులు చేర్పుల వల్ల, మనిషి ఆటమ్స్ వల్ల, 126 ఆటమ్స్ వల్ల మనిషి ఏర్పడతాడని ఇవన్నీ మనం వినడానికి బాగానే ఉంటాయి. మేబీ అయి ఉండొచ్చు, బట్ అది కారణం కాదు. ఆటమ్స్ ఉన్నాయి అనేది ఇవన్నీ నిజమే. కానీ బట్ ప్రాణం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ప్రాణం ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు చేతిని నిర్మించవచ్చు, కాళ్ళను నిర్మించవచ్చు, గుండెను నిర్మించవచ్చు, ఏదైనా చేయొచ్చు. బట్ ఎక్కడి నుంచి లైఫ్ వస్తుంది? ఈ ప్రాణం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ప్రాణం ఎవరిచ్చారు? ఆ ప్రాణం ఇచ్చిన వాడిని మనం ఏమనాలి? అసలు ఎవరు ఆ ప్రాణం ఇచ్చింది? మనము క్రైస్తవులుగా మనకున్న విశ్వాసం ఏంటి? మనం ఎవరు మనం? ఎందుకు మనము క్రైస్తవులుగా ఉంటున్నాము? క్రైస్తవ విశ్వాసం ఏమిటి? ఎవరిని మనం నమ్ముతున్నాం? ఆ నమ్మినటువంటి ఆయన మనకి ఏమి నేర్పించాడు? ఈ విషయాలని ఈరోజు మనము కొన్ని వాక్యాల ద్వారా చర్చించుకుందాం. కీర్తనలు, భక్తుడైనటువంటి దావీదు గారు రాసినటువంటి కీర్తనలలో 100వ అధ్యాయము 3వ వచనం. ఈ కీర్తనలు అంటే నథింగ్ బట్ ప్రార్థన. ఇంత గొప్ప ప్రార్థనలు చేశారంటే దావీదు గారు కానీ, సొలొమోను గారు మందిరం కట్టించినాక చేస్తాడు ఆ ప్రార్థన. ఈ రెండు కూడా ఎంత గొప్ప ప్రార్థనలు. మీరు సొలొమోను గారు చేసినటువంటి ప్రార్థన మీరు చదవండి దయచేసి. ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాసికి నేను చెప్పేటటువంటి ఒక సూచన అనుకోండి, నా రిక్వెస్ట్ ఏంటంటే, సొలొమోను గారు మందిరము, యెరూషలేములోని ఆ యొక్క మందిరము నిర్మించిన తర్వాత యెహోవా దేవునికి ఆయన చేసేటటువంటి ప్రార్థనని ప్రతి ఒక్కరూ చదవండి. ఎంత గొప్ప ప్రార్థన,
ఎంత జ్ఞానంతో కూడిన ప్రార్థన, ఎంత విశ్వాసంతో కూడిన ప్రార్థన తెలుస్తుంది. అలాగే దావీదు గారు, వారి తండ్రి అయినటువంటి దావీదు గారు రాసినటువంటి ఈ కీర్తనలు, ఈ ప్రార్థన కీర్తనలకు మారుపేరైనటువంటి ప్రార్థనకు మారుపేరైనటువంటి ఈ కీర్తనలో మనము 100వ కీర్తన 3వ వచనము చదువుకుందాం. ఏమంటున్నాడు ఇక్కడ దావీదు గారు? యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఏం తెలుసుకోవాలి మనము? యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ప్రైజ్ ది లార్డ్. మన ప్రశ్నకి సమాధానం, మనం ఎవరం, ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి పోతున్నాం, ఇక్కడ ఏం చేయడానికి వచ్చాం, వీటన్నిటికీ సమాధానము మనకు దావీదు భక్తుడు ఇక్కడ 100వ కీర్తన 3వ వచనంలో చెప్తున్నాడు. యెహోవాయే దేవుడు అని తెలుసుకొనుడి. దేర్ ఈజ్ ఎ క్రియేటర్, దేర్ ఈజ్ ఎ గాడ్, నేమ్లీ యెహోవా. యెహోవాయే దేవుడు అని తెలుసుకొనుడి. ఆయనే మనల్ని పుట్టించను. ఎస్, ఆయన స్వహస్తాలతో నిన్ను నన్ను మట్టిని తీసుకొని నిర్మించాడు, స్త్రీ పురుషులుగా మనల్ని సృష్టించాడని మనము ఆది కాండంలో చదువుకుంటాము, తెలుసుకున్నాము కదా. నరునిగా నారిగా నిర్మించి మనల్ని సృజించినటువంటి దేవుడు. అంటే మనం ఎవరమి? సైన్సులు మేధావులు చెప్పినట్టు ప్రకృతి ద్వారా పుట్టిన వాళ్ళం కాదు. మనం దేవుని శక్తిని బట్టి, దేవుని యొక్క ఆలోచనను బట్టి పుట్టినటువంటి నరుడు నారి అనబడే స్త్రీ పురుషులం. కాబట్టి ఆయనే మనల్ని పుట్టించడు. ఎందుకని ఆయనే మనల్ని పుట్టించను? నాకుగా నేను పుట్టే శక్తి నాకు లేదు. నేను ఎవరిని? ఈ మనిషి రూపం దాల్చకముందు నేను ఎవరిని? నాకు అసలు ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఏముంది? ఏమీ లేదు. అందుకని మనుషుడా, నీ బ్రతికెంత, నీ యొక్క ఆయుష్ ఎంత, నీ జీవితం ఎంత, నీ శక్తి ఎంత? యోబు ఆ యొక్క చివరి ఆ శ్రమల దినాల్లో ప్రభువుని కొంచెము ఒక విధంగా కించపరిచే విధంగా, లేకపోతే ఆయనని నిర్లక్ష్యంగా చేసేటప్పుడు దేవుడు ఏమని అంటున్నాడు యోబుతో? నీ శక్తి ఎంత, నీ సామర్థ్యం ఎంత? నీటి గుర్రాన్ని నువ్వు చేసావా, ఆ బరువు నువ్వు చేసావా, కొండలు నువ్వు చేసావా, పక్షులు నువ్వు చేసావా, వాటికి ఆహారం నువ్వు చేసావా, గొరుగులు ఇట్లా అనేకమైన సృష్టిలో అద్భుతమైనటువంటి విషయాలన్నిటినీ యోబుకు చెప్పి నీ జ్ఞానం ఎంత, నీ శక్తి ఎంత. అలాగే ఇక్కడ నేను ఎవరిని? ఈ రూపము ధరించి నేను ఈరోజు మీ ముందు ఈ యూట్యూబ్ ద్వారా ఈ సువార్త ప్రసంగం చేయడానికి నేను ఎవరిని? నేను ఎక్కడి నుంచి వచ్చాను? నాకుగా నేను నిర్మించబడే అంత శక్తి కలిగిన వాడినా? అసలు నాకు తెలుసా నేను ఎవరినో? తెలియదు కదా. ఆది అంతము లేనటువంటి మహోన్నతమైనటువంటి తండ్రి అయిన దేవుని కృప వలన నీవు నేను మనందరము ఈ విధంగా సృష్టించబడ్డాం. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే ఆయనే మనల్ని పుట్టించును. వీఆర్ నాట్ ఏబుల్ టు బార్న్. మన సొంతగా మనము పుట్టలేము. ఎందుకంటే వీఆర్ ఆఫ్టర్ ఆల్ విసుకొరేను వంటి వారు, ధూళి వంటి వారు. మన శక్తి ఏమిటి? మనకి ఈరోజు మనం ఈ స్థితికి అంతటికి కారణం ఎవరండి? ప్రతి ఒక్కడు ఆలోచించండి. క్రైస్తవుడేమి, ఇంక అన్యుడేమి, ఇంకెవరైనా ఆలోచించండి. ఒక మనిషి ఈ స్థితిలో, నువ్వు బాలుడు అవ్వచ్చు, యవనస్తుడు అవ్వచ్చు, వృద్ధుడు అవ్వచ్చు, నడువయసు వాడు కావచ్చు, స్త్రీవి కావచ్చు, బాలికవు కావచ్చు, ఈ స్థితిలో ఈ రకంగా మనం ఉండటానికి కారణం ఎవరంటే నిన్ను నన్ను సృష్టించినటువంటి మహోన్నతుడైన ప్రేమ కలిగినటువంటి దేవుడు. స్వేచ్ఛగా నిన్ను ఈ లోకములో సృష్టించి సంతోషంగా హ్యాపీగా ఇదిగో నా పరిశుద్ధ గ్రంథపు వాక్యాల్లోని సత్యాన్ని గ్రహించి దానికి అనుగుణంగా బ్రతికి తిరిగి నా దగ్గరకు రా, ఈ కాలము తీరిన తర్వాత నేను పిలిచినప్పుడు నువ్వు తిరిగి నా యొద్దకు రా అని దేవుడు మనల్ని ఈ లోకంలోనికి సృష్టించాడు. ఆయన అద్భుతమైన సృష్టి గురించి ఆలోచిస్తే అసలు నీకు నాకు కాదు, శాస్త్రవేత్తలకే అంతుపట్టనటువంటి ఆ యొక్క మహోన్నతమైనటువంటి దేవుని సృష్టి కార్యాలని, ఆయన యొక్క శక్తిని మనము అర్థం చేసుకోవటం కాదు, ఆలోచించడానికే మన శక్తి చాలదు, మన జీవిత కాలము చాలదు.
కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుల ద్వారా ఇంత గొప్ప దేవుడు, ఇంత గొప్ప ప్రేమ కలిగినటువంటి మహోన్నత శక్తివంతుడు ఏం చేశాడంట? ఆయన ఎవరు? దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించను అనటం వల్ల ఏమైంది? పుట్టించను అంటే అర్థం ఏంటి? నేను అబ్రహాము శారమ్మ అనేటటువంటి ఇద్దరికి నేను పుట్టాను. అబ్రహాము ఈ లోకరీతిగా నా తండ్రి, శారమ్మ ఈ లోకరీతిగా నా తల్లి. అంటే జన్మనిచ్చిన వాళ్ళు ఏమవుతారు? తల్లిదండ్రులు అవుతారు. అలాగే ఈ లోకంలో ఆ తల్లి గర్భమున ఆ యొక్క తండ్రి ఆధ్వర్యములో బిడ్డగా జన్మించడానికి అసలు కారణమైనటువంటి నా తండ్రి ఎవరు? ఇదిగో యెహోవా దేవుడు. సో మనల్ని పుట్టించనంటే ఎవరైనా మన తండ్రి. కాబట్టి యెహోవా దేవుడికి నీకు నాకు మధ్య ఉన్న రిలేషన్ ఏంటి? తండ్రి కొడుకుల సంబంధం, తండ్రి బిడ్డల సంబంధము. అయితే ఈ బంధాన్ని మనం నిలుపుకోగలిగామా? ఆ రిలేషన్ ఉందా అంటే లేదు. ఎప్పుడూ పోగొట్టుకున్నాం. కాబట్టి నోవహు కాలంలో జలప్రళయం వచ్చింది. ఆ తర్వాత ప్రభువే స్వయంగా మానవుడిగా జన్మించాల్సి వచ్చింది. నీ పాపాల కోసం, నా పాపాల కోసము శిలువయాగం చేయాల్సి వచ్చింది. అదిగో అది క్రైస్తవ అందరూ సంతోషంగా జరుపుకునే ఈ క్రిస్మస్ అంటే ఈ క్రిస్మస్లో సంతోషం ఉందే కానీ ప్రభు ఎందుకు నరరూపధారుడిగా జన్మించాడని ఆలోచించినప్పుడు హృదయము నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు ఆయన నరరూపధారిగా జన్మించాడనే విషయం తెలిసి రేపు ఆయన చనిపోబోతున్నాడు నీ పాపముల కోసం, నా పాపముల కోసం అని తెలిసినప్పుడు ఎంత వేదన, ఎంత దౌర్భాగ్యం. మనం కన్న తండ్రిని మన పాపాలను బట్టి, మన క్రియలను బట్టి చంపుకుంటున్నాం. ఆలోచించండి, ఈ లోకరీతిగానే ఆలోచించండి. నా వల్ల నా తండ్రికి ఏదన్నా కీడు జరిగి, నష్టం జరిగితే చుట్టుపక్కల ఏమంటారు? నువ్వు పెద్ద దౌర్భాగ్యంలో ఉన్నావు, నీ మూలాన మీ నాన్న ఇన్ని అవమానాలు పాలవుతున్నాడు, ఈ రకంగా వాళ్ళ చేత వీళ్ళ చేత నానా మాటలు అనిపించుకుంటున్నాడు అని అంటే బిడ్డగా నాకు ఎంత తల తీసేసినట్టు, తండ్రిగా నాకు ఆయనకి అంత అవమానం. ఇలాంటి పనికి మానలు వాడిగా నేను జన్మనించి వాడిని పెంచి పోషించిందని ఆలోచించండి. మన కళ్ళ ముందున్న సాక్ష్యాలని మనం తీసుకుందాం, ఏ గొప్ప గొప్ప విషయాలు కాదు. మరి నేను చేసిన తప్పులకి నా తండ్రి శిక్ష అనుభవించటమే కాదు, ఆయన మానసికంగా కృంగిపోతున్నాడు, 10 మంది చేత అవమానాలు అనిపించుకుంటున్నాడు. ఇవాళ అదే కదా మన వేషధారణతో, మన ప్రవర్తనతో ప్రభువు నామానికి మనం ఎంత అవమానం చేస్తున్నాం. మరి వీళ్ళేట క్రిస్టియన్స్, వీళ్ళ బిహేవియర్, వీళ్ళ ప్రవర్తన, వీళ్ళు ఈ చేసే ఈ చందాల పనులు ఇవన్నీ పెట్టుకుని వీళ్ళు ఎంత క్రైస్తవులు అంటే క్రైస్తవులు అంటే ఇట్లాగనే ఉంటారు అని దేవుని నామానికి అవమానం తెచ్చే రీతిగా మన బ్రతుకులు లేవు. కాబట్టి ఇక్కడ ఏమంటాడు? మనము ఆయనే మనల్ని పుట్టించను, మనము ఆయన వారము, మనం వీఆర్ నాట్ ఎట్ ఆల్ అవుటర్స్, మనము బయట వాళ్ళం కాదు. వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ విత్ హిజ్ ఓన్ హ్యాండ్స్. ఆయన స్వహస్తాలతో నిన్ను నన్ను నిర్మించి నాసికారంధ్రములో జీవవాయువును ఊడితే మనము జీవాత్మ కలిగిన మనుషులుగా మారాము. కాబట్టి మనము ఆయనే మనల్ని పుట్టించను, మనము ఆయన వారము. మనము ఎవరు బయట వాళ్ళం కాదు. బయట వాళ్ళంగా ఎందుకయ్యామంటే మన ప్రవర్తన, మన దౌర్భాగ్య స్థితి. ఒక తండ్రి నీ మొహం చూడటానికి ఇష్టపడలేదన్నా, లేదు ఒక బిడ్డ తండ్రి దగ్గరికి వెళ్ళి ఆయన ముందు నిలబడటానికి సిగ్గుపడుతున్నాడు, అవమానపడుతున్నాడు, పోలేకపోతున్నాడన్న కారణం ఏంటి? భ్రష్టత్వం, నీ భ్రష్టత్వం. కాబట్టి అలా మనం ఏమయ్యామంటే బయట వారం కాదు, కానీ మన ప్రవర్తన బట్టి మనము తండ్రికి బయట వారిగా మారి ఇప్పుడు ప్రభువా, దేవా, రక్షకుడా అని పిలవాల్సి వస్తుంది. అసలు వాస్తవంగా అలా కాదు. ఏమని పిలవాలి? నా తండ్రి అని పిలవాలి. ఆ పిలుపును మనం పోగొట్టుకున్నాం. మనం దౌర్భాగ్యులము, భ్రష్టులమై సాతాను ఉచ్చులో పడి మనము ఆ యొక్క తండ్రి ప్రేమను, కృపను దూరం చేసుకున్నాం. కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే ఆయనే మనల్ని పుట్టించను, మనము ఆయన వారము. వీఆర్ నాట్ అవుటర్స్, వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఎవరమో కాదు, ఎవరు తల్లిదండ్రులు లేని వాళ్ళం కాదు, అన్యులు కాదు, లేకపోతే చెట్లకో పుట్లకో పుట్టిన వాళ్ళం కాదు. వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, ద మైటీ ఆల్ మైటీ గాడ్. మహోన్నతమైన శక్తివంతుడైన దేవుని బిడ్డలం అనే విషయాన్ని గుర్తించుకొని మనము గర్వంగా వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్,
అని చెప్పి సంతోషంగా మనం ఉండాలి. యెహోవా నా తండ్రి నా దేవుడని నీవు సంతోషంగా ఉండాలి. అయితే అలా ఉండే స్థితి మనలో ఉందా, అలా ఉందా అనేది మనకి ఇప్పుడు ప్రశ్నార్థకం. తర్వాత చూడడం, మనము ఆయన ప్రజలము, ఆయన వేపు గొర్రెలము. మనము ద పీపుల్ ఆఫ్ గాడ్, దేవుని బిడ్డలము. ఆయన మనల్ని మేపుతూ ఉన్నాడు. మనల్ని ఎలా పెంచాడు? గొర్రెలుగా పెంచాడు. మనల్ని ఎలా పెంచాడు? గొర్రెలుగా పెంచాడు. గొర్రెలు అంటే అర్థం ఏంటండి? సాధు జీవులుగా. చాలా అసలు అవి తలెత్తుకొని సొంత నిర్ణయాలు తీసుకో. ఆ యొక్క గొర్రెల కాపరేట్ వెళ్తే వాడిని అలా అనుసరించిపోతూ ఉంటాయి. అందుకని పశువుల్లోకెల్లా గొర్రె చాలా సాధు జీవి అంటారు. అలాంటి సాధు జీవిగా మంచిగా మనల్ని పెంచడానికి మన తండ్రి, మన రక్షకుడు, మన ప్రభు అయిన యేసు మనకు అనేక మార్గాల్ని, నీతి మార్గాల్ని చూపిస్తే మనం ఆ మార్గంలో వెళ్ళామా? వెళ్ళలేదు. గొర్రెలుగా ఉన్నామా? లేదు. తోడేళ్లగా మారాం, నక్కలుగా మారాం, క్రూరమైనటువంటి పులులు సింహాలుగా, భక్షించే వాళ్ళుగా, రక్తం తాగేటటువంటి హింసకులుగా మారాం. మనల్ని మన తండ్రి గొర్రెలుగా పెంచాడు. గొర్రెలుగా మనల్ని సాకి నీతి నేర్పించాడు, సాధు మార్గాన్ని నేర్పించాడు. నీతిమైనటువంటి ప్రేమ కలిగిన మార్గాన్ని, క్షమ కలిగిన మార్గాన్ని. గొర్రెని చూడండి, కషాయవాడు నరుగుతున్నా అది అంతే ఉంటుంది. అంత సాధు మార్గము, అంత విశ్వాసం కలిగినటువంటి మంచి మార్గాన్ని నేర్పిస్తే నీవు నేను ఎలా మారామండి? గొర్రెలుగా మన జీవితాలు లేవండి. గొర్రెలుగా మనం బ్రతకటం లేదు. ఆ సాధు జీవితం లేదు. దానికి మనకు నచ్చట్లా, అసలు ఆ జీవితమే నచ్చట్లా, ఆ విధానాలు నచ్చట్లా. ఎలా మారాము? తోడేళ్ళుగా మారాము, నక్కలుగా మారాము, రక్తం తాగే జంతువులుగా మనం మారాము. కాబట్టి గమనించండి, మనము ఆయన ప్రజలము, ఆయన మేపే గొర్రెలము. ఆర్ వి లైక్ దట్? అలా ఉన్నామా అనేది మనము చర్చించుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం ఎవరో తెలిసిపోయింది. మనం ఎవరు అనే ప్రశ్నకి సమాధానము ఎవరు? మనము ఆయన బిడ్డలము. మనల్ని ఆయన పుట్టించాడు. మనము పరాయి వాళ్ళం కాదు, ఆయన సొంత వారమి అని దేవుని వాక్యం స్పష్టంగా మనకి తెలియజేస్తుంది. అయితే ఇలా పుట్టినటువంటి మనల్ని ప్రభు ఏం కోరుకుంటున్నాడంటే, ద్వితీయోపదేశ కాండములో 10వ అధ్యాయము 13-14 వచనాల్లో 2 మాటలు ఉన్నాయి. ఏ మాట అయినా ఏం చెబుతుంది? తండ్రి ఏం చెబుతాడు బిడ్డలకి? తాగమని చెప్తాడా? భ్రష్ట జీవితం జీవించమని చెప్తాడా? వ్యభిచారం చేయమని చెప్తాడా? దొంగతనాలు చేయమని చెప్తాడు? ఏం చెప్తాడు? అరే నాయనా, ఇది మంచి మార్గం కాదరా, అటు పోతే పాడవుతావురా. అరే తాగుబోతావు అయితే నువ్వు నాశనం అవుతావు, నీ కుటుంబం నాశనం. అరే వ్యభిచారం అయితే నీ సంసారం పాడైపోయిందరా. పరాయి స్త్రీని అట్లా చేయకూడదరా. ఇలా చెప్తాడే కానీ మోసం చేయకూడదు, లంచాలు తీసుకోకూడదు, ఎవరి గురించి చెడుగా ఆలోచించకూడదని తండ్రి ఇదేగా చెప్పేది బిడ్డలకి. ఏ తండ్రి అయినా, మినిమం కామన్ సెన్స్ కలిగిన ఏ తండ్రి అయినా బిడ్డలకి చెప్పేది ఇదే కదా. చెడు మార్గంలో రాత్రులు ఎదురబాకరా, ఆ పనులు చేయబాకరా, ఈ పనులు చేయబాకరా. ఇవాళ చిన్న తప్పు అనుకునేది రేపు పెద్ద తప్పు అయిందిరా. అమ్మ ఆడపిల్లవమ్మ, ఇది కాదమ్మా, ఏందమ్మా ఇలా అని చెప్పేసి తల్లి నిన్ను హెచ్చరిస్తుంది. మా ఇప్పుడు ఇట్లాగ అనుకుంటావు, రేపు ఇవే నీ జీవితానికి, నీ కుటుంబానికి, నీ వైవాహిక జీవితానికి పెద్ద ముప్పుగా పరిణమిస్తాయమ్మా అని తల్లి ప్రేమతో చెప్పాలి. ఆ మాటలు మనం వింటలేదు, ఆ మాటలు మనం అసలు పట్టించుకోవట్లేదు. ఇక్కడ ద్వితీయోపదేశ కాండంలో మనం చూసినప్పుడు 10వ అధ్యాయము 13-14 వచనాల్లో ఏమనుందంటే, ఇంతటి ప్రేమ కలిగిన తండ్రి, మనం ఆయన వారము, ఆయన నేపే గొర్రెలము, యెహోవాయే మన దేవుడై ఉన్నాడు. కాబట్టి మనము ఎలా ఉండాలి? దేవుని బిడ్డలమైన మనం ఎలా ఉండాలి? ఆయన మన నుంచి ఏం కోరుకుంటున్నాడు చూడండి. 13వ వచనం, ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 13వ వచనము 14వ వచనాలు చదువుకుందామండి. ఏమన్నాడు చూడండి. నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందువను మాట కాక, నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమడుగుతున్నాడు? దిస్ ఇస్ ద సింపుల్ క్వశ్చన్ బై ద గాడ్. దేవుడు ఏమడుగుతున్నాడంట? నీ మేలు కొరకు.
ఆయన చెప్పే మాటలు సూచనలు ఏంటి? ఆయనకేదో మనం కిరీటం పెట్టాలని కాదు. ఆల్రెడీ ఆయన కిరీటదారి, సృష్టి పిత, లోకరక్షకుడు. ఆయనకి నీ వల్ల నా వల్ల ఒదిగేది ఏమీ లేదు. కాకపోతే మనం బిడ్డలుగా పుట్టాం కాబట్టి ఆయన మనకి ఇంకా ఏదో చెయ్యాలి, వీళ్ళని ఎలాగైనా సరైన మార్గంలో పెట్టి ఒక దారిలో నడిపించాలనే తపన కలిగి ఉన్నాడు. అదే ఇక్కడ మోషే గారి ద్వారా చెప్తున్నాడు. యెహోవా దేవుడు ఏం కోరుకుంటున్నాడు? నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందువను మాట కాక. జస్ట్ ప్రభు ఏమడుగుతున్నాడు? ఇదిగో నీ ఆజ్ఞల్ని నేను పాటిస్తాను అని ఒక మాట ఇవ్వయా. యెహోవా దేవుడు యేసు ప్రభువు నిన్ను నేనేమడుగుతున్నాడు? నన్ను ఏమడుగుతున్నాడండి? బిల్డింగులు కట్టమని, ఆకాశ హార్మాలు నిర్మించమని, లేకపోతే ఏదేదో చేయమని కాదు. ఏమంటున్నాడు? ఇదిగో నేను కొన్ని మాటలు చెప్పాను. ఆ మాటలు కూడా ఏంది? నా కోసం కాదు. హలో, దేవుడు చెప్పేటటువంటి హెచ్చరికలు కానీ ఈ సూచనలు కానీ ఆయన కొరకు కాదండి, నీ మేలు కొరకు, నా మేలు కొరకు. అదేనండి మన దేవుడైనటువంటి యేసయ్య దగ్గర ఉన్న గొప్ప కృప. ఇంకేది దేవుడు అనబడే ఎవ్వరు కూడా ఇంత కృప కలిగిన వాడు, ఇంత ప్రేమ కలిగిన వాడు లేడు. కాబట్టి ఏమంటే ఈ మాట నాకు చూడండి, నీ మేలు కొరకు, ఇట్స్ ఫర్ యువర్ సేక్, నీ మేలు కొరకు యెహోవా దేవుడిచ్చిన ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకో. లివ్ ఇన్ దట్ వే, ఆ మార్గంలో నువ్వు జీవించు. అలా జీవిస్తే ఏమవుతుంది? నీకు మేలు జరుగుతుంది, నీ కుటుంబానికి మేలు జరుగుతుంది, నీవందరూ రక్షింపబడతారు అనేటటువంటి అంటూ ఏమంటున్నాడు? ఈ మాట కాక. ఇది దేవుడు నీకు ఏం చెప్తున్నాడు? నీకు ఇచ్చేటటువంటి సూచన ఏంటంటే, నేను నీకు కొన్ని మాటలు చెప్తున్నాను, అవి కూడా నీ మేలు కొరకే, నీ యొక్క లాభం కొరకు, శ్రేయస్ కొరకు చెప్తున్నాను. ఆ మాటలను విని నడుచుకో. ఈ మాట కాక, ఇది కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏం అడుగుతున్నాడు? దిస్ ఇస్ ద క్వశ్చన్ బై గాడ్. నేను ఏమడుగుతున్నాను? ఇదిగో ఈ మార్గంలో నడిచి వెళితే నువ్వు రక్షించబడతావు, నీవు, నీ కుటుంబము, నీ జనాంగం ఆశీర్వదించబడతారు. నీవు ఈ లోకయాత్ర ముగించుకున్న తర్వాత నా సన్నిధికి రావడానికి నీకు అవకాశం ఉంటుంది. కాబట్టి లివ్ ఇన్ దట్ వే, ఆ మంచి మార్గంలో జీవించమని అడుగుతుంది. ఇంతకు తప్పనించి నీకు మేలు జరిగిద్దరా, నువ్వు బాగుపడతావురా, నువ్వు రక్షించబడతావురా, పాపం నుంచి విడుదల పొందుతావురా, సాతాను బంధనాల నుంచి నీవు బయటకు వస్తావురా అని చెప్తున్నాడు. అంటే ఈ మాట చూడండి, ఈ మాట కాక, ఈ సలహా కాకుండా నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమడుగుతున్నాడు? వాట్ మోర్ దాన్, దానికంటే ఏమడుగుతున్నాడు? ఆలోచించండి ప్రియమైన సహోదరి సహోదరులారా. మన తండ్రి మనల్ని ఏమడుగుతున్నాడు? అరే నాయన, మంచి మార్గంలో వెళ్ళాలి. ఆ మాటలను, ఆ నాలుగు మాటలు ప్రేమించు, పొరుగు వాడిని ప్రేమించు, నన్ను తప్ప వేరొక దేవుడు లేడు, నన్ను దేవుడిగా నీ తండ్రిగా నన్ను గౌరవించు. ఇదే కదా ఈ మాటలు కూడా మనం పాటించలేకపోతే యెహోవా నిన్ను మరి ఏమడుగుచున్నాడు? చూడుము, ఆకాశము, మహాకాశము, భూమియు అందున్నదంతయు నీ దేవుడైన యెహోవాదే. ఆల్ దీస్ బిలాంగ్స్ టు యువర్ గాడ్. నీ దేవుడు, నా దేవుడైన యెహోవాదే. ఏంటండి? ఆకాశము, మహాకాశము, భూమి అందున్నదంతయు, ఎవ్రీథింగ్ విచ్ ఈస్ ఆన్ ద ఎర్త్, ఈ భూమి మీద ఉన్న సర్వము దేవుని కృప వల్ల వచ్చినది. అలాగే ఆకాశము, మహాకాశము ఇవన్నీ కూడా దేవుని చేత సృష్టింపబడినవి. ఇంత సృష్టించినటువంటి ఆ మహోన్నతమైనటువంటి దేవుడు ఎవరండి? పరాయివాడు కాదు, నీకు నాకు తండ్రి. అలాంటి మహోన్నతమైన దేవుడు నిన్ను నన్ను బిడ్డగా స్వీకరించి మంచి మార్గము చెప్పి ఈ మాట మా దారిలో వెళ్ళిన ఆయన బాగుపడతామంటే ఓయివ్యాన్నట్లేదు. ఎందుకు మనము నిర్లక్ష్యం చేస్తున్నాం? ఏమిటి దేవుని ప్రేమలో ఉన్నటువంటి ఆ యొక్క బలహీనత ఏంటంటే, నిన్ను క్షమించటమేనా? నిన్ను నన్ను కాపలా కాయటమేనా? సాతాను చెరలో నుంచి నిన్ను నన్ను విడుదల చేయటానికి ఆయన చేసే ప్రయత్నమేనా? ఆయన తన శరీరానికి గాయాలు చేసుకొని శిలువ మీద రక్తం చిందించి ప్రాణాలు మనకి బలిగా ఇచ్చి కాపాడుకోవటం.
ప్రియమైన సహోదరి సహోదరులారా, గమనించండి, ఏం కోరుతున్నాడు ప్రభువు? ఈ మాటలు నీకు మేలు చేసే మాటలు నేను చెప్తున్నాను, దాన్ని అనుసరించమంటున్నాడు. ఇంకేమంటున్నాడు? ఇదిగో ఆయన ఎవరు? నువ్వు నేను ఏదో పొద్దున పూట టిఫిన్ పెడితే, మధ్యాహ్నం అన్నం పెడితే తినడానికి కాళ్ళు చేతులు లేకుండా కూర్చున్న ముసలాయన కాదండి. నిన్ను నన్ను పోషిస్తున్నాడు. నిన్ను నన్నే కాదు, ఈ సృష్టిలో ఉన్న కోటాను కోట్ల జీవరాశులకి ఎప్పుడు ఎవరికి ఏమి కావాలో, ఏ పక్షికి ఏ ఆహారమో, ఏ జంతువుకి ఏ ఆహారమో, ఏ మనిషికి ఏమి కావాలో సర్వము నెరిగిన తండ్రి. ఆ అంటార్కిటికా ఖండము, ఆ మంచు ఖండంలో మంచులో కొన్ని వందల డిగ్రీల మైనస్లో ఉన్న ఆ మంచుల్లో బ్రతికే జీవరాశికి కూడా ఏ రకమైన ఆహారం కావాలో ఎరిగిన తండ్రి, దానిని వారికి సిద్ధం చేసేటటువంటి మహోన్నత శక్తివంతుడైన దేవుడు నీకు నాకు తండ్రిగా ఉంటే ఏంటండి మన ప్రవర్తన? కాబట్టి ప్రియమైన వారులారా, గమనించండి, ఆకాశము మహాకాశము భూమియు అందున్నదంతయు నీ దేవుడైన యెహోవాదే, నీ దేవుడు నా దేవుడైన యెహోవాదే అని చెప్పేసి మనము తెలుసుకుందాము. మనము ఆయన యొక్క శక్తిని, ఆయన ప్రేమని మనం నిర్లక్ష్యం చేయకూడదండి. తండ్రి ప్రేమను నిర్లక్ష్యం చేసి ఆయనకి కోపం తెప్పిస్తే మన బ్రతుకులేమో ఒక్కసారి ఆలోచించాలి. కాబట్టి ఆ రీతిగా తర్వాత మనము రోమాపత్రిక 10:9 చదువుకొని ముగిద్దాం. రోమాపత్రిక 10వ అధ్యాయము 9వ వచనము చదువుకొని మనము ఈ యొక్క ధ్యానాంశాన్ని ముగిద్దాం. మనం ఎవరము? మనకు తెలిసిపోయింది మనం ఎవరము. అయితే మనము ఎలా బ్రతకాలో దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన తండ్రి కనుక మనల్ని ఎలా పెంచాలనుకున్నాడు గొర్రెలాగా. అయితే మనము ఎలా బ్రతుకుతున్నామో మనకు తెలిసిపోయింది. అలాగే ఆయన మనకి ఏమని సూచన చేశాడు, మన మేలు కొరకు ఆయన చెప్పాడు. ఆ యొక్క మాటల్ని మనం పాటిస్తున్నామా లేదా? ఎవరైనా ఎంత సాధారణమైన వాడా కాదు. ఆకాశము మహాకాశము భూమి దాని మీద తన సర్వాన్ని సృష్టించినటువంటి మహోన్నత శక్తివంతుడైనటువంటి దేవుడు నీకు నాకు తండ్రిగా ఉన్నాడు. కాబట్టి అలాంటి ఆ ప్రభు దగ్గరికి, ఆయన ప్రభు కృపకి మనం పాత్రలు కావాలి. ఎందుకంటే ఆ తండ్రి బిడ్డల స్థాయిని మనం కోల్పోయాం. వి లాస్ట్ ఇట్. మనం ప్రవర్తన బట్టి, మన క్రియలను బట్టి మనము బిడ్డలుగా, నీకు బిడ్డగా ఉండే అర్హతని మనం కోల్పోయామని ప్రార్థన చేసుకున్నావు. తండ్రి, నిన్ను తండ్రిగా పిలిచే అర్హతని, యోగ్యతను కోల్పోయాను నా క్రియలను బట్టి, నా ప్రవర్తన బట్టి అని ఆ తండ్రి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేద్దాం. ఇక్కడ చూద్దాం. ఈ రోమా పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం ఒకటి చదువుకొని మనము ముగిద్దాం. ఏమిటండి అది? యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షించబడవు. దట్స్ ఆల్. మరి ఇంకోసారి చదువుతాను చూడండి. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమునందు విశ్వసించిన యెడల నీవు రక్షించబడదు. దట్స్ ఆల్. ఇదిగో నీకు రక్షణ దొరికింది. ఎప్పుడు దొరుకుతుంది? ఈ విశ్వాసము నీకు రావాలి. ఏమిటి? యేసు ప్రభు అని, యేసు మానవ రూపంలో వచ్చిన దైవ కుమారుడని నువ్వు నమ్మాలి. వేషధారణ కాదు, ఇక్కడ వేషధారణ వద్దు. నీ విరిగి నలిగిన హృదయముతో, నీ హృదయ పూర్తిగా నిండు మనసుతో యేసు ప్రభువని నమ్ము. దెన్ నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపునని, ఆయన ఏ విధంగా చనిపోయాడు, ఏ విధంగా పునరుద్ధానమై లేచాడు, ఈ విషయాలన్నీ మనం పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి కదా. వీటిని నమ్ము, విశ్వసించి దేవుడు ఆయనని 3వ రోజు ఆ యొక్క సమాధి నుండి లేపాడని నీ హృదయమునందు విశ్వసించు. కీప్ ఫెయిత్ ఇన్ యువర్ సోల్. నీ హృదయములో విశ్వాసము. ఎస్, మై హెవెన్లీ గాడ్, నా యొక్క రక్షకుడైనటువంటి యేసు ప్రభు వారిని, కుమారుడైన యేసు ప్రభు వారిని సమాధి నుంచి లేపాడు అని విశ్వసించు. దట్స్ ఎనఫ్. ఏమవుతుందండి? విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు. అలాంటి రక్షణ భాగ్యం ఇదిగో కేవలము నీ చేయవలసింది రెండే. యేసు ప్రభువని నమ్ము, ఆయన పునరుద్ధానుడై సమాధి నుండి లేచాడని విశ్వసించు. అప్పుడు నీకు రక్షణ
నీకు నీ కుటుంబానికి నీ ఇంటిళ్ళ పాదిక లభిస్తుంది. అలాంటి రక్షణ భాగ్యము నీవు నేను మన కుటుంబాలందరం పొందాలని, ఇదిగో మనం ఎవరము, ఎలా వచ్చాము, ఎందుకు జరిగింది, ఈ సృష్టి క్రమము సంబంధించినటువంటి మర్మాలని మనము మరీ లోతుగా వెళ్ళి చదివితే మనకు అవసరం లేదు. దేవుడు ఏమై ఉన్నాడు, మనం ఎవరమై ఉన్నాము, మనం ఏ రీతిగా జీవిస్తే దేవుని సన్నిధికి చేరతాము, ఇంతవరకే మనకి. అనవసరమైనటువంటి విషయాలకు పోయి అప్పుడు ఏమైంది, ఇప్పుడు ఏమైంది, ఇవి కాదు. మనకు కావాల్సింది రక్షణ. ఎందుకని మనము అంత్య దినాల్లో బ్రతుకుతున్నాం. అంతే, రక్షణ పొందుతున్నామా లేదా, మన ప్రవర్తన రక్షణ పొందడానికి యోగ్యంగా ఉందా లేదా, ప్రభు మనల్ని క్షమిస్తాడా లేదా, మన క్రియలు ఎలా ఉన్నాయి, ఇవే మనం ఆలోచించాలి. వీటికి మించి మనము వేరే వాటి జోలికి వెళ్ళకూడదు. ఎందుకంటే సమయము చాలా విలువైనది. కాబట్టి ఈ యొక్క విలువైన సమయంలో దేవుని కృపని, ఆయన యొక్క రక్షణ స్వాస్థ్యాన్ని విశ్వాసము ద్వారా నమ్ముట ద్వారా మనము దేవుని కృపకు రక్షణకు పాత్రలవుతాం. అలాంటి రక్షణ మనమందరం పొంది దేవుని కృపకు పాత్రలై పరలోక రాజ్యంలో ఆయన బిడ్డలుగా నిత్య జీవంలోనికి ప్రవేశించాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన నాయనా, మహోన్నతుడైన మా దేవ, మేమెవరు నాయనా, ఎక్కడి నుంచి వచ్చాం నాయనా, ఎందుకు ఇలా జీవిస్తున్నాం, తర్వాత ఈ జీవించిన తర్వాత మరణం తర్వాత మళ్ళీ మా జీవితం నాయన, ఈ విషయాల మీద నాయన నాకున్న కొంచెం అవగాహనతో నాయన మీ పరిశుద్ధ గ్రంథంలోని వాక్యాలను బట్టి ధ్యానించి ఉండగా నా తండ్రి నాయన, మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడిన దేవుని బట్టి స్తోత్రం. నా తండ్రి, జ్ఞానం దయచేయండి, వివేచన దయచేయండి నాయన. రక్షణ దినము నాయన గడిచిపోకముందే మేమందరం ఉంటున్నాం నాయన, మీ కృపకు పాత్రలు నాయన, పాప క్షమాపణ రక్షణ పొంది నా తండ్రి మేము నీ నిజమైన వారసులుగా, నీ బిడ్డలుగా జీవించి నాయన మీ సన్నిధికి పరలోక రాజ్యంలో నిత్య జీవంలోని ప్రవేశించినట్టుగా కృప చూపమని ఈ కొద్ది మాటలు యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వెళ్ళిపోతున్నాం తండ్రి. ఆమేన్.